హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని మీరు రిలాక్స్గా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకనంటే నేను చేసే ప్రతి వీడియో అందులో ఏదో ఒక మన లైఫ్కి సంబంధించింది, మన హార్ట్కి టచ్ అయ్యి మనం రియలైజ్ అయ్యే పాయింట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఒకటి ఉంటుంది. మీరు వీడియో స్కిప్ చేస్తే కనుక అది మిస్ అవుతారని నా బాధ. అందుకోసమని మీరు ఫ్రీ టైంలో రిలాక్స్గా ఉండి చూడండి. వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మనందరికీ తీపి అంటే చాలా ఇష్టం, కానీ అన్ని స్వీట్స్ కంటే మధురమైన, మర్చిపోలేనంత స్వీట్గా ఉండేది ఏంటంటే తేనె. ఆ తేనె రుచి చూడని వాళ్ళు సర్వసాధారణంగా ఎవ్వరూ ఉండరు. ఆ తేనె మనకి అనేక రకాలైన అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసి ఆరోగ్యం అవటానికి ఉపయోగపడుతుందని చెప్పి అనేక మంది శాస్త్రవేత్తలు సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. మరి అటువంటి మధురమైన తేనెను తయారు చేయటానికి తేనెటీగలు ఎంత కష్టపడతాయో తెలుసా అండి? ఎక్కడెక్కడికో తిరిగి రకరకాల పూలలో ఉన్న మకరందాన్ని సేకరించి అవన్నీ జాగ్రత్తగా ఒక చోట పెడితే అదే ఒక తేనె పట్టులాగా తయారవుతుంది. మనిషికి మరి తేనె పట్టు కనపడినప్పుడు వెంటనే తేనె తినాలని కోరిక కలిగినప్పుడు దాన్ని జాగ్రత్తగా గనక మనం తీయకపోతే, అంటే ఆ తేనె తీసుకోవాలంటే కింద పొగ పెట్టాలి, మంట పెట్టాలి. అప్పుడు కొన్ని తేనెటీగలు చనిపోతాయి, కొన్ని తేనెటీగలు ఆ వేడికి పారిపోయి వెళ్ళిపోతాయి. మరి అటువంటి సందర్భంలో మనము వాటిని కాల్చేస్తాం కదా పాపం అని చెప్పి మంట పెట్టకుండా డైరెక్ట్గా మనమే గనక అక్కడికి వెళ్ళామనుకోండి, మన పరిస్థితి ఏమవుద్దో మీకు తెలుసు కదండి. ఏకపక్షంగా ఉన్నవన్నీ మన మీద దాడి చేసి ప్రాణాపాయ స్థితికి కూడా మనల్ని తీసుకెళ్లేంత ప్రమాదకరమైన పరిస్థితి ఆ తేనెటీగలు మనకు కల్పిస్తాయి. అట్ ద సేమ్ ఈక్వేషన్ మనిషి జీవితం కూడా బాల్యం నుండి యుక్త వయస్సు తీరేదాకా తేనె రుచి చూచినప్పుడు ఎంత మధురంగా ఉంటుందో అంతకంటే మధురంగా ఉంటుంది. ఎందుకంటే బాధ్యతలు ఉండవు కాబట్టి, ఆ వయసు ప్రభావం కాబట్టి. ఎప్పుడైతే కొన్ని పరిస్థితుల వలన కుటుంబ బాధ్యతలు అనుకోని విధంగా మనం యుక్త వయసులో ఉన్నప్పుడు పడినా, లేదు మనకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత మనను నమ్ముకొని వచ్చిన మన భార్యను గాని, మన భర్తను గాని, మన ప్రేమకు గుర్తుగా జన్మించిన మన పిల్లలు గాని, వాళ్ళ యొక్క అవసరాలు తీర్చటానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళని సుఖపెట్టడానికి, వాళ్ళకొచ్చే అనారోగ్యాల నుంచి విముక్తి కలిగించటానికి రకరకాల వైద్యాలు చేపించి, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇటువంటి భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు మనిషి తట్టుకోలేక ఇక జీవితం అంటేనే భయాందోళనకు లోనైపోయి నిత్యం ఆందోళనతో గడుపుతూ నిస్సారంగా తయారైపోతూ, ఇంకా జీవితం అంటే ఇంతే కదా, ఇంతకు మించి మనం సాధించేది ఏముందని చెప్పి నేడు అనేక మంది జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పి నిత్యం మనం పేపర్లో చూస్తున్నాం. అటువంటి వాళ్ళకి నేను చెప్పే ఒకే ఒక్క చిన్న మెసేజ్ ఏంటంటే, ఇందాక నేను ఆ తేనె పట్టును తేనెని తీయటానికి కింద పొగ పెట్టినప్పుడు
కొన్ని తేనెటీగలు పారిపోతాయి అని చెప్పా. ఆ పారిపోయిన తేనెటీగలు వీళ్ళు నన్ను కాల్చేశారు కదా, లేకపోతే మళ్ళా తేనె పట్టు పెడితే గనక నన్ను కాల్చేస్తారు కదా అని ఖాళీగా కూర్చుంటే గనక మళ్ళా మనకు తేనె పట్టు దొరికేదా? నెవ్వర్. ఎప్పుడైతే పారిపోయి సురక్షితంగా ఉంటాయో ఎగైన్ మళ్ళీ అటు పనులు స్టార్ట్ చేస్తాయి. మళ్ళా రకరకాల చెట్లు చుట్టూ, రకరకాల పూల చుట్టూ తిరిగి మళ్ళా వాటి యొక్క మకరందాన్ని స్వీకరించి మనిషినే ఛాలెంజ్ చేసి మనం ఎక్కడైతే కాల్చేసి ఆ తేనెని తీసుకున్నామో అక్కడే మళ్ళీ ఇంకొక పుట్ట పెడితే, లేదంటే గనక వేరే చోటైనా పుట్టబెడితే, అవసరమైతే మన ఇంటి కిటికీ గోడ పక్కన కూడా తీసుకొచ్చి పెడితే, మరి ఆటలకున్నంత ఛాలెంజ్, ధైర్యం, అవి చెయ్యవలసిన పనిని అవి నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ ఉన్నప్పుడు, వాటికంటే ఎంతో తెలివైన మనిషి, ఈ ప్రపంచాన్ని ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన మనిషి భయపడిపోయి, ఆందోళన పడిపోయి, ఇక నా జీవితం ఇంతే అని నీకు ఎవరు చెప్పారని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారనేది నా ప్రశ్న. మరి ఆ తేనెటీగలు కూడా అలాగే కాల్చేస్తారని చెప్పుకుంటే మనం ఇంకో తేనెటీగ చూసేవాళ్ళం కాదు కదా. ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా మారద్దో మనకు తెలియదు కదా. అందుకోసమే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఈ రోజు నీకు బాధ వస్తే రేపేం జరుగుద్దో నీకు తెలియదు. ఈ క్షణమే నీది. అలాంటప్పుడు ముందు జరగబోయేదే ఇప్పుడు ఊహించుకొని నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఊహించిన రీతిలో అనేకమైన డబ్బులు వస్తే గనక అప్పుడు ఏం చేస్తావు నీకు తెలుసా? నీ కుటుంబం కూడా రోడ్డున పడిపోయి వెళ్ళిపోతే నీ పరిస్థితి తెలుసా? అలా అని నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య పిల్లలను కూడా అన్యాయం చేసి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోవటం ఇదేమన్నా న్యాయమా? ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు మీ జీవితం మీకు బోర్గా ఫీల్ అయినా తేనెటీగను గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి ఈ వీడియో విన్న తర్వాత ఒక్కసారి మీరు రిలాక్స్గా కూర్చొని అసలు నా లైఫ్ ఏంటి, ఎక్కడ స్ట్రక్ అవుతుంది, నేను ఏం చెయ్యాలి, ఎలాగ నేను యుక్త వయసు వరకు అనుభవించిన సుఖ సంతోషాలను నేను నా కుటుంబం బ్రతుకున్నంత వరకు అనుభవించాలంటే ఏం చెయ్యాలి అన్న దాని మీద ఆలోచించండి. తప్పనిసరిగా మీకు ఒక మార్గం దొరుకుద్ది. ఆ మార్గం ఏంటో దొరికితే గనక నాకు కామెంట్ చేస్తే నా వీడియో మీరు చూసారని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే అనేక మందికి షేర్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయని కాదు, ఎక్కువ మంది తెలుసుకుంటారనే ఉద్దేశం మీద నేను ఎక్కువసార్లు మిమ్మల్ని షేర్ చేయండి, రిక్వెస్ట్ చేయండి అని అడుగుతున్నాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితేనే కామెంట్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే నలుగురికి షేర్ చేయండి, నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.